వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. నేను మీ రాజమహేంద్ర. ప్రస్తుతం మనం హైదరాబాద్ మహానగరంలోని నోవోటల్లో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ భారత్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉంది. దాదాపు ఒక 100 దేశాల నుంచి కూడా 450 మంది వరకు కూడా ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సత్యము, అహింస, పరమత సహనము, సామాజిక న్యాయము, లింగ వివక్ష లేని సమాజము, అంటే ప్రపంచంలోని వివిధ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ఇక్కడ ప్రస్తావించి ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ కనుగొని చర్చలు చేసి, ఇష్టాగోష్ఠిగా చర్చలు చేసి ఆ చర్చలకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆయా దేశాల్లో ఇంప్లిమెంట్ చేసి వాటన్నిటి కూడా ఒక ఫలితాన్ని తీసుకొచ్చి వాటన్నిటి కూడా ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక తొవ్వను, ఒక రూట్ మార్గాన్ని కూడా ఎంచుకునే విధంగా కూడా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా భారత్ సమ్మిట్ జరుగుతూ ఉంది. దీనికి రాహుల్ గాంధీ రావాల్సి ఉండేది. ఈ ఇనాగ్రల్ సెషన్కి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రావాల్సింది. కానీ ఆ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే అక్కడ అటాక్ జరిగిందో, టెర్రర్ అటాక్, ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని, అక్కడ అటువంటి బాధిత కుటుంబాలని పరామర్శించడానికి కూడా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆ పీసీసీ పెద్దలు, ఏఐసీసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, దిగ్విజయ్ సింగ్ అవ్వచ్చు, లేకపోతే మీనాక్షి నటరాజన్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం పంపించిన పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా ఈరోజు ఇనాగ్రల్ సెషన్ చేయడం జరిగింది, సెషన్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కూడా వివిధ అంశాల మీద ఏదైతే సమాజం ఎదుర్కొంటుందో, సమాజం ఎదుర్కొంటున్న వివిధ అంశాల మీద, ఏదైతే సమాజాన్ని వివక్ష ఎదుర్కొంటున్న అంశాలు ఉన్నాయో, ఆ సమాజంలో ఎవరెవరైతే వివక్ష ఎదుర్కొంటున్న వర్గాలు ఉంటున్నాయో వారి మీద కూడా చర్చ జరిపి కూడా, సమాలోచనలు జరిపి కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు సంబంధించిన సమస్యలు కూడా ఇక్కడ ప్రస్తావించి ఆ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే విధంగా కూడా ఇక్కడ చర్చలు చేయబోతున్నారు. అంటే ఒక్కొక్క గంటకు ఒక్కొక్క సెషన్ కూడా వాళ్ళు ఈ 2 రోజుల పాటు నిర్వహించా ఉన్నారు. ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడతారు. ఇక్కడికి అతిరథ మహారాజులందరూ, అంటే ఏఐసిసి అధిష్టానం నుంచి కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత వివిధ మాజీ కేంద్ర మంత్రులు, తర్వాత కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సమాలోచనలు చేయడము, ఇక్కడ ఆయా పరిస్థితుల మీద, ఆయా సమస్యల మీద కూడా చర్చించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే అతిరథ మహారాజులు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడదాం. ఏఐసిసి పెద్దలతో కూడా మాట్లాడదాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు వస్తారు, ఇక్కడ ఏం చర్చించబోతున్నారు అనేది కూడా మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. దేశాన్ని ప్రపంచ పటంలో ఎలా నిలబెట్టారో మరొకసారి కొన్ని దశాబ్దాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస, సత్యాగ్రహం, అట్లాగే ప్రజాస్వామ్యం, గ్లోబల్ జస్టిస్, న్యాయం, ఈక్విటీ అనేటువంటి మూల విధానాలపై ఈరోజు లోతుగా చర్చించి ప్రపంచంలో ఎప్పుడు ఎటువంటి క్రైసిస్ వచ్చినా కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఉన్న అతిపెద్ద రాజకీయ పొలిటికల్ పార్టీగా, ప్రజాస్వామ్య పొలిటికల్ పార్టీగా ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఆ విధానంతో తప్పనిసరిగా ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ భారత్ సమిట్ ద్వారా, చర్చల ద్వారా రూపొందుతాం. నెహ్రూ గాంధీ ఆశయాల్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకే కాదు, ప్రపంచానికి తీసుకెళ్ళే ప్రయత్నం, ఆలోచన విధానాన్ని, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ప్రపంచంలో ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, రుగ్మతలు, ప్రతీకార వ్యవహారాలు, వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే గాంధేయవాదం. అంటే మహాత్మా గాంధీ ఆచరించినటువంటి సత్యాగ్రహం కావచ్చు, సహనం కావచ్చు, శాంతి కావచ్చు, ప్రేమ కావచ్చు. సో వీటిని, ఈ అన్ని సమస్యలకు మూలం, పరిష్కారం ఈ విధానమే, ఈ ఆలోచన విధానమే. దీనికోసమే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతినిధులను రప్పించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన ఈ యొక్క సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, అంటే ఒక అంతర్జాతీయ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక కావడము, తెలంగాణ ప్రభుత్వం అందులో ముఖ్యంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ తీసుకొచ్చినారు. భారత్ సమ్మిట్ ఆషామాషి సమ్మిట్ కాదు ఇది. దాదాపు 100 దేశాలు పైబడి 300 మంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చినారంటే ఇది ఒక గొప్ప సదస్సు. ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతున్నటువంటి ఈ సదస్సు హైదరాబాద్లో జరగడం అనేది చాలా గొప్ప విషయం. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు పైకి పోయేటువంటి అవకాశం ఉంది. ప్రోగ్రెసివ్ థింకింగ్, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి దేశ అధినేతలు, దేశంలో ఉన్నటువంటి మంత్రులు,
మాజీ మంత్రులు, మాజీ అధినేతలు, పార్లమెంట్ సభ్యులు, యువ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్న సదస్సుది. ప్రపంచంలో జరుగుతున్న తీవ్రవాదం, ముఖ్యంగా దేశంలో జరుగుతున్న తీవ్రవాదం, పహల్గాంలో జరిగిన సంఘటన వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోయాను, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ తీవ్రవాదంతో పాటు భవిష్యత్తులో ప్రగతిశీల పరంగా జరగాల్సిన అభివృద్ధి, శాంతి గురించి ఈ సదస్సులో చర్చలు ఉంటాయి. రకరకాల విషయాల మీద, రకరకాల సబ్జెక్టుల మీద అన్ని హాల్స్లో, సపరేట్ హాల్లో ప్రైవేట్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే అవన్నీ రాబోయే రోజుల్లో కాకుండా ప్రైవేట్ పరంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్లీనరీ సెషన్ ఉంటుంది. దేశ అధినేతలు కూడా రేపు, మా పెద్దలు కూడా రేపు రాబోతూ ఉన్నారు. సో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా చరిత్రాత్మక సదస్సు, ఇది విజయవంతం అవుతూ ఉంది. ఏదైతే చర్చలు జరుగుతున్నాయో అవన్నీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో అన్నీ దాదాపుగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. పరిపూర్ణ ప్రజాస్వామ్యం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఈ సదస్సే కారణమేంటి, పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని, ప్రోగ్రెసివ్నెస్ నమ్ముకున్నటువంటి ప్రజల సదస్సు ఇది. ఇదివరకు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. ఏదైతే జమ్మూ కాశ్మీర్ అటాక్ ఉందో అదంతా కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కావాలని హిందువుల్ని టార్గెట్ చేస్తున్న విధంగా అయిపోతుంది. కొన్ని పార్టీలకు ప్రతి ఇలాంటి సంఘటనల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయడం అనేది సిగ్గుచేటని విషయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.